ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలోని గోదావరి తీరాన ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల స్వర్ణోత్సవాల సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారంకు 50 రోజులైన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాలాజీ, సెక్రటరీ వెంకటేశ్వర్లు, సభ్యులు గోనె శ్యాంసుందర్, మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు దిగ్విజయంగా 50 సంవత్సరాల క్లబ్ 50వ రోజు ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం చెప్పేటప్పుడు చెప్తాం కదా మళ్ళీ మనం ప్రతి ఒక్కరు దీంట్లో 2వ రోజు నుంచి తీసుకుంటే లెవెల్ ఒకరా 4 రోజులు పెట్టుకోండి. మావాళ్ళు చెప్తారు వాయిస్ ఇచ్చినవా? మంచిర్యాల జిల్లా మరియు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. 50 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల స్వర్ణోత్సవాల సందర్భంగా అక్టోబర్ 29వ తారీఖు నుంచి మంచిర్యాల పట్టణంలో గోదావరి రోడ్లో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ అంటే ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మేము లయన్స్ క్లబ్ మంచిర్యాల ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకు 50 రోజు దిగ్విజయంగా లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతోటి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మంచిర్యాల పట్టణానికి మరి దూరంగా ఉన్నటువంటి ఈ మాతా శిశు కేంద్రంలో మరి జిల్లా మంచిర్యాల జిల్లానే కాకుండా ఆసిఫాబాద్ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి ఎంతోమంది పేద ప్రజలు వైద్యం నిమిత్తం ఈ హాస్పిటల్కు రావడం జరుగుతుంది. సో వారికి ఈ చుట్టుపక్కల వసతి భోజన సదుపాయం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మేము లయన్స్ క్లబ్ ద్వారా వారికి ఈ రోజుకు 50వ రోజు ఒక 200 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు మేము నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. లయన్స్ క్లబ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా ఈనాటికి 29 అక్టోబర్ నాడు మొదలుపెట్టిన కార్యక్రమం ఈనాటికి 50 రోజులు పూర్తి చేసుకున్నాం. ఇది కేవలం 365 రోజులు పెట్టాలని నిర్ణయించాం. దీంట్లో అందరూ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కానీ మిగతా లయన్స్ క్లబ్ సభ్యులు కానీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా మంచిర్యాల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి దీనికి సహకారం అందించాలా. ఇక్కడ వచ్చి మీరు చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మనం ఆశీర్వదిస్తున్నారు. మనం పెట్టేది 5,000 రూపాయల ఖర్చుతో కానీ వాళ్ళందరూ కూడా 100 మంది మనల్ని ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని ఈ ఆశీర్వచనాలను మనం అందరం కూడా పొందాలి, మన బిడ్డలు కూడా ఇవి అందియాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని కోరుకుంటూ మరి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఈ నెంబర్లను సంప్రదించినట్టయితే వాళ్ళ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు వాళ్ళ పేరునే అన్నదానం చేయబడుతుంది. మంచిర్యాలలోని ఏసీసీ సమీపంలోని శ్రీనివాస కాలనీలో పోచమ్మ గుడి 5వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. Ayo,
పోచమ్మ తల్లికి పోచమ్మ తల్లికి కొంచెం ఇట్లా పెట్టుకోవా అందరూ వస్తారు చూడు. ఈరోజు ఏసీసీ శ్రీనివాస్ కాలనీలో పోచమ్మ దేవాలయం నందు పంచమ వార్షిక మహోత్సవం అంగరంగ వైభవపేతంగా కన్నుల పండగ నిర్వహించడం జరిగింది. ఉదయం దీపారాధన, గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనతో మొదలై అనంతరం అమ్మవారికి అభిషేక కార్యక్రమం, హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హోమంలో మహిళలు మరియు మంచిర్యాల పట్టణ భక్త మహాశయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు శ్రీనివాస కాలనీ పోచమ్మ టెంపుల్ అందు 5వ వార్షికోత్సవాన్ని శ్రీనివాస కాలనీ వాసులందరూ ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ నల్లశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస కాలనీ వాసులందరూ కలిసి నిర్వహించడం చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ టెంపుల్కు చాలా ప్రత్యేకత ఉన్నది. గత 5 సంవత్సరాలుగా కూడా ఇక్కడున్న మంచిర్యాల పట్టణ వాసులే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరూ కూడా భారీగా తరలివచ్చి ఈ పోచమ్మను పూజించడం జరుగుతుంది. ఏ కార్యక్రమానికైనా మొట్టమొదటిగా పూజ చేసేది పోచమ్మ తల్లి కాబట్టి ఈ పోచమ్మ తల్లికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది. ప్రతి వీక్లీ మన ఈ ఆదివారం రోజున ఇక్కడ ఉన్న అమ్మ కానీ ఇంకా వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రతి సండే రోజున చీర మార్చడం కానీ అభిషేకం చేయడం కానీ జరుగుతున్నది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.